ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే ఆరోగ్యం బాగుంటేనే మనిషి అభివృద్ధి సాధ్యమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ వర్కర్లకు కమిషన్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే నగరంలో అపరిశుభ్రత వాతావరణం విలయతాండవం చేస్తుందన్నారు. కాబట్టి పారిశుద్ధ్య కార్మికులు, నగరపాలక సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యాన్ని వారు పరిరక్షించగలుగుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అని చెప్తూ ఉంటారు. దానికోసం ఈరోజు ఒక స్టెప్ మేము ముందుకు వేసామని అనుకుంటున్నాము. గతంలో మనము సిఎంసి ద్వారా ఇదే ప్రాంగణంలో మన మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కలిసి మనం ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్గా ఆరోగ్య సురక్షలో కూడా మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా తీసుకెళ్లి చూపించడం జరిగింది. కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఒక డేటాబేస్ అనేది ఇది గత వారమే మన జిల్లా కలెక్టర్ చెప్పడం ద్వారా ఒక కొత్త ఆలోచన. అంటే మేము క్యాంప్కి తీసుకెళ్తున్నాము, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆ రోజు సంబంధించిన మందులు వేసుకుంటున్నారు, పోతున్నారు. కానీ ఎవరికైనా నిజంగానే ఇంకా సీరియస్ ఇల్నెస్ ఉందా, వాళ్ళకి ఫర్దర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన కార్పొరేషన్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించవచ్చు అనేది. గంపలు లేవు, డ్రమ్ములు లేవు, మనుషులు తక్కువ. ప్రశాంత్ నగర్ అంత ఊరికి 2 మనుషులే ఉంటారు సార్. మమ్మల్ని 4-5 మందిని పెట్టుకొని ఒక మనిషి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 5 మందిలో మేము ఇంత దూరం తిరగాలి సార్, చేయాలి సార్. ఓకే, ఎంత పాపులేషన్ జనాలు ఎందరని? 5 మంది ఉన్నాం సార్. మీరు 5గురు ఉండారమ్మా. ప్రశాంత్ నగర్ ఎంతమంది తెలుసా? తెలియదు. ఓకే, రాసుకుంటాం. జిల్లా కలెక్టర్ గారికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేడం గారు చెప్పినట్లు 3 నెలలు ఒకసారి మీకు చేయాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన డివిజన్ అంతా కూడా బాగుంటుంది. అదేవిధంగా మీకు ఒక చిన్న సలహా చెప్పాలని నాకు కూడా కోరిక ఉంది. మనలో ఎంతో తలనొప్పి, ఒళ్ళనొప్పి, కడుపు నొప్పి, షుగర్, బీపీ ఉన్నా కానీ మీరు అటెండెన్స్ కావాలి, పని చేయాలి అని మీరు చేస్తున్నారు. ఇంకా మనం అభివృద్ధి పెట్టుకుంటున్నాము. కానీ మీరు అది చేస్తే మీకు సురక్ష ఉంటుంది, మీ ఫ్యామిలీకి సురక్ష ఉంటుంది. ఇంకా కాకుండా నేను కమిషనర్ గారికి ఏం ఆదేశం ఇచ్చానో, ప్రతి వ్యక్తికి అప్కోస్ నుంచి శాలరీ వస్తుందా లేదా, కరెక్ట్ శాలరీ వస్తుందా లేదా, ఏమైనా కటింగ్ చేయడం జరుగుతుందా లేదా, అండ్ మీకు వచ్చిన ఏమేమి బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ కానీ ఈపీఏ కానీ అదే వస్తున్నాయా లేదా. సో నేను ఈ పని కోసం ఒక సెపరేట్ ఆఫీసర్ అపాయింట్ చేశాను. వాళ్ళు నాకు ఒక నెల రిపోర్ట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చిత్తూరు నుండి విజయవాడ దుర్గమ్మ అమ్మవారికి వద్దకు సైకిల్ యాత్రతో వస్తానని మురళి అనే టీడీపీ కార్యకర్త మొక్కుకున్నాడు. ఈ మేరకు చిత్తూరు బైపాస్ నుండి కాణిపాకం మీదుగా సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మాట ప్రకారం అమ్మవారిని దర్శించుకునేందుకు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నట్లు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ కటారి హేమలత, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశంలోనే నేను కార్యకర్తగా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఏ కారణం లేకుండా, అరెస్ట్ వారెంట్ లేకుండా, ఏది చూపించకుండా అక్రమంగా అరెస్టు చేశారు. ఒక తండ్రితో తండ్రి అయిన 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన కోసం నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బంది పడి చాలా పోరాటాలు చేసినారు. ఆయన చల్లగా తిరిగి రావాలా, నేను ఈ యాత్ర చేయాలా, చిత్తూరు టు విజయవాడ అనుకున్నాను. 12 నెలలు తిరువన్నామలై, అరుణాచలానికి, గిరివలం తిరిగాను. ఇదే తలుచుకుంటూ తిరిగాను. ఆయన క్షేమంగా ఇల్లు వచ్చి చేరాలి అని, ముఖ్యమంత్రిగా కార్యకర్త ఎత్తుకోవాలని, మన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు దాకా మాట్లాడిన ఈ మురళి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ పట్ల 30 సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారనే ఆవేదనతో
12 నెలలు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అంటూ గిరివలంపై ఆ కొండ చుట్టూ ప్రదర్శన చేశాడో, చిత్తూరు నియోజకవర్గం ఇక్కడ నుండి విజయవాడ దాకా అంటే మన సీఎంఓ క్యాంప్ దాకా సైకిల్ పైన వెళ్ళి ఆయన ఒక సంతోషాన్ని తెలియజేయాలని మొక్కున్నాడు ఆ భగవంతుడిని. సో మేమందరూ కూడా కోరుకునేది ఒకటి, ఇటువంటి పార్టీ కార్యకర్తలు అనేక మంది పార్టీ పట్ల గత 42 సంవత్సరాలుగా అంకిత భావంతో ఉండారు. వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు కూడా మెచ్చి 164 సీట్ల అత్యంత భారీ మెజారిటీతో గెలిపడం జరిగింది. ప్రోత్సహించినప్పుడే పార్టీ కూడా బలపతం అవుతుంది. పార్టీకి ఎవరైతే ఇలా అంకిత భావంతో ఉంటారో వారికి కూడా ఎప్పుడూ మా సహాయ సహకారాలు అర్ధరాత్రి వచ్చినా కూడా వారికి ఏం కావాలో చేయడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ, వారికి ఇది జయప్రదం కావాలి, ఆరోగ్యంగా వెళ్ళి తిరిగి ఇల్లు చేరాలని నేను కూడా భగవంతుని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలో అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన ఉమ్మడి చిత్తూరు తిరుపతి గురుకుల పాఠశాలల డీసీఓ తోట పద్మజ అన్నారు. ఉత్తూరు పలమనేరు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించి విజయనగరం ఇన్ఛార్జ్ డీసీఓగా ఏడాది నిధులు నిర్వహించానని, ప్రస్తుతం బదిలీపై సొంత జిల్లా చిత్తూరుకు డీసీఓగా రావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల విద్యా అధ్యయనాలకు సంబంధించి మార్పు తేవడానికి కృషి చేస్తామన్నారు. నేను డీసీఓ ఇన్ఛార్జిగా చిత్తూరు తిరుపతి జిల్లాలకు 13వ తారీఖున జూలై జాయిన్ అయ్యాను. అంతకుముందు విజయనగరంలో 1 ఇయర్ వర్క్ చేశాను డీసీఓ ఇన్ఛార్జిగా. నేను మామూలుగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తినే. పుత్తూరులో 10 ఏళ్ళు చేశాను. పలమనేరు 1 ఇయర్ చేసిన తర్వాత విజయనగరం వెళ్ళాను. తిరిగి ఇప్పుడు మన జిల్లాకు రావడం జరిగింది. మన జిల్లాలో చిత్తూరులో 7 స్కూల్స్ ఉన్నాయి, 4 గర్ల్స్ అండ్ 3 బాయ్స్. అలాగే తిరుపతిలో 10 స్కూల్స్ ఉన్నాయి, 6 గర్ల్స్ అండ్ 4 బాయ్స్ స్కూల్స్. కాబట్టి వీటన్నిటిలో కూడాను మౌలిక సదుపాయాలు పెంచడానికి చాలా కృషి చేస్తున్నాం. ఏ పాఠశాలకు ఏం కావాలి అన్నది హెడ్ ఆఫీస్కి మొత్తం ఎస్టిమేషన్స్ పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి తొందరగా మొన్ననే మాకు హెడ్ ఆఫీస్లో కూడా మీటింగ్ జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సెక్రటరీ గారితో. అన్ని సదుపాయాలు కూడా కలుగజేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా మెయిన్ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. అది నాకు చాలా ఇష్టమైన పని. కాబట్టి పిల్లలందరి అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయసారథి, సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేయాలి. తొర్రూరు రెవెన్యూ డివిజన్ను 200 కోట్ల నిధులను మహబూబాబాద్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వ భూములను కబ్జా చేసిన శంకర్ నాయక్ భూములను వెంటనే, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను వెంటనే ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.